నమస్తే జేఎల్ టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లాలో కొనసాగుతున్న రామమందిర నిర్మాణ నిధి అభియాన్ యాత్రలు. ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలన్న పరిపూర్ణానంద స్వామి. రామతీర్థం చేరుకున్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు. ఆలయ అర్చకుల ప్రత్యేక పూజలు. హోరెత్తిన శ్రీరామ నినాదాలు. దివీష్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమంటున్న ప్రజా సంఘాలు. ఉద్యమకారుల విడుదల. తొండంగి మండలంలో విజయోత్సవాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కథం తొక్కిన విద్యార్థులు. విశాఖలో స్టూడెంట్స్ మార్చుకు విశేష స్పందన. విశాఖ నగరం జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగింది. అయోధ్య రాముడి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ యాత్ర ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ప్రతి హిందువుడిని రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పీఠాధిపతులు నిధి సమర్పణ యాత్రలు చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖలో జరిగిన శ్రీరామ ధర్మక్షేత్ర యాత్రకు శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో ఉత్సాహంగా యాత్ర సాగింది. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కరణం నరసింగరావు ఏర్పాటు చేసిన శోభాయాత్ర జగన్నాథ రథాన్ని స్వామీజీ ప్రారంభించారు. నిధి సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఇక్కడ భక్తులు స్వచ్ఛందంగా, ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక సంస్థ కాదు, ఏది కాకుండా ఒక వ్యక్తి కాకుండా మహిళలు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు తరతమ భేదం లేకుండా రాముడికి మేమందరం కూడా వారసులు అనేటువంటి తమ భక్తిని చాటుకునే కార్యక్రమానికి రావడం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విశాఖపట్నం అని అంటే భక్తికి ఒక మంచి ఆధ్యాత్మికత, ఒక మంచి కేంద్రం, ప్రశాంతతకు నిలయం. ఒక దాన ధర్మానికి లేదా ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా అండగా నిలబడేటువంటి విశాఖ ప్రజల యొక్క మద్దతు నాకు 30 సంవత్సరాల పరిచయం ఉంది. కాబట్టి ఈ రామజన్మభూమి నిధి సమర్పణ అంశంలో కూడా విశాఖపట్నంలో చాలామంది వాళ్ళు పిలవడంతో ఈరోజు మిగతా కార్యక్రమాలున్న వాయిదా వేసుకుని రావడానికి నన్ను ఇక్కడికి లాక్కరాగలిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, అతి త్వరలో అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడి కూర్చున్న తర్వాత ఒక రామతీర్థమే కాదు, ప్రతిదీ రామతీర్థం అయిపోతుందని నా భావన. రామతీర్థానికి రాములోరొచ్చారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని శ్రీరాముడి విగ్రహానికి దుండగులు ధ్వంసం చేయడంతో ఆ విగ్రహం స్థానే టీటీడీ కృష్ణశిలతో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను తయారు చేయించింది. తిరుమల నుంచి భారీ బందోబస్తు మధ్య దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో రామతీర్థంకు తీసుకొచ్చారు. ఇక్కడ విగ్రహాలకు చేరుకోగానే రామభక్తుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దేవస్థానం ముఖద్వారం వరకు తీసుకొచ్చిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పీఠంపై ప్రతిష్ఠించిన అర్చకులు విశేష పూజలు గావించారు. అనంతరం యాగశాలలోని ఓ గదిలో భద్రపరిచారు. ఎండోన్మెంట్స్ ఆర్జేసీ మాట్లాడుతూ విగ్రహాల ప్రతిష్టకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
గత నెల 28వ తేదీన రాత్రి ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు. రామతీర్థం లో ఉన్న బోడికొండపై కోదండరామాలయం ఉంది. ఆ ఆలయంలో 28వ తేదీ రాత్రి స్వామివారి యొక్క శిరస్సును కొంతమంది గుట్టని దుండలు తీసేయడం జరిగింది. అందువల్ల దీని ప్రకారంగా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అలాగే ప్రభుత్వము, మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా ఈ యొక్క ఆలయం మళ్ళీ తిరిగి కొద్ది రోజుల్లోనే మనం రాముల వారిని చూడాలి మనం కళ్ళతో ఒక దీంతో పెట్టి వారి అనుమతి ఉత్తర్వులు ఇచ్చారు టీటీడీ నుంచి తయారు చేయించమని. కాబట్టి టీటీడీ వారు మనకి ఉచితంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ విగ్రహాలని. ఆ విగ్రహాలని నిన్న అక్కడ 6 గంటలకి బయలుదేరాం. ఈరోజు మీ అందరికీ తెలుసు 2:15 అలాగే ఇక్కడికి రామతీర్థాలు చేరుకోవడం జరిగింది. పోలీసు వారు చాలా సహకరించి వారి యొక్క ఎస్కార్ట్ని మాకు ప్రొవైడ్ చేశారు. తిరుపతి నుంచి ఇక్కడి వరకు కూడా పోలీస్ ఎస్కార్ట్ మాతో ఫాలో అయ్యారు. వారి సహాయ సహకారాలు ధన్యవాదాలు. అలాగే శిల్పులు కూడా 3 విగ్రహాలని చాలా అద్భుతంగా ఒక్కొక్క శిల్పి ఒక్కొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది. చాలా అద్భుతంగా 11 రోజుల్లో అది చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే 28వ తేదీ కార్యక్రమం ఉంది. ఇక్కడ అంతరాలయంలో ప్రతిష్ట కార్యక్రమం పైన నిర్మాణం జరిగిన తర్వాత కొత్తగా అప్పుడు ఈ విగ్రహాలను మళ్ళీ పైన ప్రతిష్ఠించడం జరుగుతుందని చెప్పేసి ఆగమ శాస్త్ర ప్రకారంగా తెలియజేయడం జరిగింది. కమిషనర్ వారు, మినిస్టర్ గారు అందరూ ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రేపు 28 జరిగే కార్యక్రమానికి 25 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున జరిగే కార్యక్రమాన్ని కూడా అందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందించి, అంటే వేరే ఉద్దేశాన్ని కాదు నేను అడుగుతుంది, వచ్చి తిలకించి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఆలయం నిర్మాణం జరిగిన వెంటనే అవుతుందండి. అది బహుశా మనం చెప్పలేము, 11 months అవ్వచ్చు, 10 months, అంటే అక్కడ జరిగే పనిని బట్టి స్టోన్తోనా ఏంటో అన్నది డిసైడ్ చేయాలి అధికారులు. మామూలుగా సిమెంట్తోనా లేకపోతే స్టోన్తో కట్టాలి అన్నది పైన అది డిసైడ్ అయితే అప్పుడు మనం ఇంత పీరియడ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అంతవరకు ఇక్కడ కింద ఉన్నటువంటి విగ్రహాలకి పూజలు మామూలుగా ఇప్పుడు పైన ఇక్కడ కలశాల్లోకి తీసుకొచ్చారు, కళాపకర్షణ చేసి కలశాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కళలన్నీ కూడా మళ్ళీ విగ్రహాల్లోకి తీసుకొచ్చి ఈ కలశాలకు ఏ విధంగా ఇంత పూర్వమూర్తులకు ఏ విధంగా చేశారో అదే ఇది ఆలయంలో మళ్ళీ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్వాములకు జరుగుతాయి. అధికారులు అయితేనేమిటి, మన ప్రభుత్వం వారందరూ కూడా సహకరించి టీటీడీ వారి ద్వారా మనకి విగ్రహాలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రేపు సోమవారం 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు బాలాలయ ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రస్తుతం సోమవారం బాలాలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా దేవాలయం నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి కొండపైన ప్రతిష్ఠించడం చేయడం జరుగుతుంది. ఉదయం 25వ తారీఖు సాయంత్రం అంకురారోపణతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26, 27 తారీఖుల్లో స్వామివారికి అధివాసాలు, స్వామికి జరిగే ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలను జరిగేస్తూ 28వ తారీఖున స్వామి బాలాలయంలో ప్రతిష్ఠ చేస్తారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆందోళన కొనసాగుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంలో తాము సైతం అంటూ విద్యార్థి సంఘాలు కథం తొక్కాయి. ఇందులో భాగంగా విశాఖలో స్టూడెంట్స్ మార్చ్ జరిగింది. ఎస్ఎస్ఐ డివైఎస్ఐ ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రధాన వీధుల గుండా ఈ మార్చ్ కొనసాగింది. జాతీయ పథకాలు ధరించిన విద్యార్థులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. 9 రోజులుగా ఢిల్లీలో ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నారు. అవి రైతు వ్యతిరేక చట్టాలు కాదు, ప్రజల వ్యతిరేక చట్టాలు. అవి రైతులకి, వ్యవసాయదారులకి, అలాగే ప్రజలకి ఈరోజు నష్టం కలిగించేటటువంటి చట్టాలకి వ్యతిరేకంగా చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఈరోజు బీసీసీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మన మద్దిలపాలెం జంక్షన్ నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు కూడా స్టూడెంట్ మార్చ్ జరుగుతుంది. ఈ పెరేడ్ అనేది రైతులకు మద్దతుగా ఈరోజు అధిక ధరలు పెరగడానికి కానీ, నిరుద్యోగిత పెరగడానికి కానీ, భూములు నాశనం అయిపోవడానికి కానీ, ప్రజల ఆకలి చావులు పెరగడానికి కానీ ఈ పనికిమాలిన చట్టాలు అనేవి కారణమవుతాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విశాఖలో ఉన్న స్టూడెంట్స్ అంతా, యువత అంతా కదిలి గలమెత్తుతూ ఉన్నారు. స్టూడెంట్స్
Federation of India is organizing protest marches in support of the farmers across the country. As it is happening today also, we have been seeing that the farmers are sitting in protest for the past more than 50 days, and already 150 farmers have lost their lives. So SFI has been organizing protest rallies in support of the farmers with the similar demands that the demand of the farmers is not only their demands, it's the demand of every citizen. They are trying to protest for the right of every citizen in this country, and at this moment it is very essential that the government repeals the anti-farmer acts that had been brought by the BJP and the RSS. SFI also has completed its 50 years, where we have taken certain goals that how we are going to organize the youth and the students in the coming days against all the anti-people policies that the BJP and the RSS is trying to bring in this country, whether it's the privatization in education sector, whether it's the anti-worker laws that had been brought, or the Anti-Farmers Act. So SFI has been in the forefront. Even in Delhi, SFI has been continuously organizing students and taking them to the border areas where farmers are sitting. They are participating in relay hunger strikes along with the farmers there, with the complete demand that the government should be listening to the farmers' unions, the farmers, and immediately repeal the Anti-Farmers Acts. Thank you. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే దివీస్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సిందేనని ప్రజా సంఘాలు హెచ్చరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా తొండంగి తీర గ్రామాల ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు పరిపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన సంఘటనలో జైలు పాలైన ఉద్యమకారుల విడుదల నేపథ్యంలో తీర ప్రాంతంలో వామపక్షాలు, దాని అనుబంధ సంస్థలు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. సిపిఎం నేత మధు, రైతు సంఘం అధ్యక్షులు నరసింగరావు, కెఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సైలెంట్ ఉన్నారు, వచ్చేది కొంత ఒకసారి. అట్టున్నారు ఎట్టున్నారు ఎట్లయిపోయారు అని మనం ఆందోళనపడ్డాము. కానీ వాళ్ళు మాత్రం ఒక్కటే, ఈ దివీస్ పోవడానికి ఏం జరుగుతుందా బయట అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. వచ్చినా కూడా మేము మరలా జైలుకి వెళ్ళటానికి సిద్ధం. ఊపిచ్చినటువంటి మన విప్లవకారులు అందాం, ఆందోళనకారులు అందాం, వీళ్ళు అందాం, వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి నాటకాలు చూసాం, ఎన్ని కథలు విన్నాం, ఎంత ప్రచారం జరిగింది. ఈ నెల రోజుల్లో అసలు వీళ్ళు రారు బయటికి, వీళ్ళు బయటికి రాకపోవడానికి ఇంకేదో కారణం ఉంటుంది. ఇవి మన ఘటన జరిగిన తర్వాత 2 రోజుల్లోనే ఈ కేసుల్ని రద్దు చేస్తున్నాము
అని దివీస్ వాడు ప్రకటించాడు, గౌతమ్ రెడ్డి ప్రకటించాడు మంత్రి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరగాల. పోలీసు వాళ్ళు కొట్టి ప్రభుత్వం ఆర్సీపీచి 172 మంది మీద కేసులు పెట్టి దీన్ని 15 పర్సెంట్ ఊహించారు. ఇవాళ చూశారుగా, ఒరే బుద్ధి తక్కువ పని చేశాం, 172 మంది మీద కేసులు పెట్టాం, 36 మందిని 37 రోజుల పాటు జైల్లో పెట్టాం. జైల్లో పోయిన తర్వాత బయటకు వచ్చాడు, ఇంకెవరో గట్టి పట్టారు. ఇది ఇంకొక పెద్దది అవుతుందండి. దాని తలకి ఎక్కడ చూస్తారు వీళ్ళు. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఈ రోజు నేను మనవి చేస్తున్నా. దివీస్ 2016లో దివీస్ ఇక్కడ పెట్టాలన్న అన్నప్పుడు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడ వాళ్ళ భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్నప్పుడు నిరుపేదల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పథకాలు ప్రవేశపెడుతున్నారని విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాడి రత్నాకర్ అన్నారు. జగనన్న పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో గవరపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన రత్నాకర్ అర్హులందరికీ సొంతింటి కల సాకారం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో దాడి జయవీర్, జాజుల రమేష్, సూరిశెట్టి రమణ అప్పారావు, విల్లూరి రాము, మురళీకృష్ణ, శిల్పరశెట్టి బాబీ, పివి జగన్మోహన్, పీలా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పంపించి ఇప్పుడు ఖాళీ లేదులే రేపే వెళ్ళేస్తాం ఇంటికి వచ్చి పంపించిన పరిస్థితులు మనం గుర్తు తెచ్చుకోవాలి. మీ అకౌంట్ లో జమ చేసాం, మీ ఇంటికే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, సచివాలయాల సేవల ద్వారా ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ జీవికైనా ఇవాళ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఏ జీవికైనా కావాల్సింది ఏంటంటే పిల్లలు కూడా అది ఒక ఆస్తిగా, ఒక స్థిరాస్తిగా, ఒక పూర్తి స్థాయిలో నా పిల్లలకి నేను రేపు పొద్దున్న ఒక ఇల్లు నా దగ్గర ఉంది, నా పిల్లలకి బతకడానికి ఒక భరోసా అనేటువంటి విధంగా బయటకు సచివాలయంకి కూడా రావాల్సిన అవసరం కూడా లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఆ మాటకి టైం కూడా ఇస్తున్నాం మీకంతా. అంతేగాని ఖాళీ కాగితాలు ఇచ్చో లేకపోతే మభ్య పెట్టే ప్రభుత్వం కాదు జగన్ అన్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇల్లు మీ జాగాలను ఎంత తొందరలో మీకు చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, అధికారులు అందరూ తీసుకుంటున్నారు, నాయకులు అందరూ తీసుకుంటున్నారు. కాబట్టి మీ ప్రాంతాలను మీరు ఏంటంటే అభివృద్ధి కళ్ళకు కనిపించింది కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల హైదరాబాద్ కాబట్టి అభివృద్ధి చేస్తే మీరు మీ కుటుంబాలన్నీ బాగుంటాయి కాబట్టి నువ్వు అలా చూసానన్నావు. మరి అదేవిధంగా ఈవేళ అమరావతి ఒక్కటే చేస్తే మిగిలిన ప్రాంతాలన్నీ ఏదైపోవాలి. ఎన్నికలు కాదు ఇప్పుడు కావాల్సిందే, ప్రజల శ్రేయస్సు కావాలి, ప్రజల ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ వస్తుంటే వ్యాక్సిన్లో మొట్టమొదటిగా మనకి ఉపయోగపడే డాక్టర్లకి, నర్సులకి అందరికీ కూడా ముందుగా ఒక వైద్యం చేయడానికి వాళ్ళకి ఒక ధైర్యం కావాలి. ఎన్నికల నోటిఫికేషన్ను స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం శుభపరిణామమని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విజయనగరం జిల్లా చిన్నమేరంగిలో వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు జగన్ పరిపాలనకు రిఫరెండం కాబోతున్నాయని అన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ తమ పార్టీ మద్దతుదారులు విజయదుందుబి మోగించేందుకు క్యాడర్ అంతా సిద్ధంగా ఉందని అన్నారు. ప్రణాళికాబద్ధంగా చేస్తారు, ప్రణాళిక లేకుండా ఏటిచ్చి రెండు దగ్గరగా కొద్ది దగ్గరలు చేశారు కదా. మొన్న అయిపోయిన కూడా కొండ మీదకి వెళ్ళారు, అవి చేశారు, ఇవి చేశారు. దాని పర్యాసనమే ఇప్పుడు కళావికంలో కానీ ఇంకొక నాయకుడు కానీ అందరూ వస్తాయి. ఇటువంటి వ్యక్తులందరినీ మేము మా శక్తి సామర్థ్యాన్ని వినియోగించి మేము గెలిపించుకుంటాం. ఇప్పుడు ఎదురుస్తున్న ప్రజలు ముఖ్యంగా చాలా ఆనందభరితులయ్యారు. ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయి అని మనం అందరం ఆశిద్దాం. ముఖ్యంగా మన కురుపాం నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలు ఉన్నాయి. ఇవి
పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి, ఎందుకంటే దీనికి పార్టీ సింబల్స్ ఉండవు. దీనికి ఏదైనప్పటికి కూడా ఉన్న పార్టీ సింబల్స్ అయినప్పటికి కూడా జనంలో మనలో అందరికీ ఎవరి పార్టీ తెలియదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ 5 నియోజకవర్గాల్లో ఈ 5 మండలాల్లో మేము విజయ దుందుబి మోగిస్తామనేటటువంటిది మా అందరిలో ఉంది. తప్పకుండా మోగిస్తాం కూడా. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు బారిన పడి అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తెలిసి తెలియని డ్రైవింగ్, భద్రతా చర్యలపై ఉదాసీన వంటి వల్ల ప్రమాదాలకు గురై అమాయకులు మృత్యుబారిన పడుతున్నారు. అందుచేతనే వాహన చోదకులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించిన పోలీసులు ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు రహదారి వారోత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సర్కిల్ పరిధిలోని బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125వ జన్మదినం సందర్భంగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీని మనం తుని రూరల్ సర్కిల్ పరిధిలో మన నేషనల్ హైవే మీద ఏర్పాటు చేయడం జరిగింది. నేను మరియు మా సర్కిల్ సిబ్బంది తొండంగి ఎస్ఐ గారు, కోటమందూరు ఎస్ఐ గారు, అలాగే తుని రూరల్ ఎస్ఐ గారు, మా సిబ్బంది, అలాగే ప్రజల సహకారంతో ఈరోజు ఈ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా చేయడమే కాకుండా ఈ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రతిరోజు హైవేలో కానీ ఇతర ప్రాంతాల్లో మనం అవేర్నెస్ మీటింగ్స్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అలాగే ఫైన్స్, ఈ చలానాస్ కూడా ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. ఏదో ఫైన్స్ వేస్తున్నారు అనేదే కాకుండా మనం హెల్మెట్ అనేది వాహనదారుడికి, ముఖ్యంగా 2 వీలర్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఒక ఇంట్లోంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన రాక కోసం మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మనం రోడ్డు ప్రమాదంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఆ కుటుంబానికి చాలా తీరని లోటు కలుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ హెల్మెట్ అనేది ఏంటంటే మనం రోడ్డు మీద 2 వీలర్ మీద డ్రైవ్ చేసినప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగింది అంటే ప్రమాదం మన వల్ల జరగవచ్చు, ఎదురుగా వచ్చే వెహికల్ వల్ల జరగవచ్చు, లేదంటే ఏదైనా యానిమల్ ఏదైనా అడ్డుగా వచ్చి ఏదైనా జరగవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రమాదం జరిగితే రోడ్డు మీద పడినప్పుడు త్వరగా హిట్ ఇచ్చేది హెడ్ అనేది రోడ్డు పైన హిట్ తగులుతుంది. కాబట్టి మనం కనుక హెల్మెట్ని ధరించినట్టయితే కనుక ఆ యొక్క హిట్ నుంచి మనం తప్పించుకుని హెల్మెట్ ఉండటం వల్ల సేఫ్గా మనం సేవ్ అవ్వచ్చు. బాడీలో ఏ పార్ట్కి తగిలినా మనం ట్రీట్మెంట్ చేయించుకుని మనం మళ్ళీ వెంటనే నార్మల్ అవ్వచ్చు కొన్ని రోజులకైనా సరే. కానీ హెడ్ ఇంజరీ అయినప్పుడు అది ఏ పరిస్థితిలో ఎంతవరకు దారితీస్తుంది అనేది చాలా కష్టంగా ఉంది. మేము చూస్తూ ఉంటాం, నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. 2 వీలర్స్ వితౌట్ హెల్మెట్ హెడ్ ఇంజరీ అయినప్పుడు 1 రోజు కాకపోతే 2 రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా వాళ్ళు మరణం సంభవించడం కానీ లేకపోతే ఇతర సమస్యలు రావడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ మా మనం ఏంటంటే 2 వీలర్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళంతా కూడా విధిగా హెల్మెట్ని ధరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఆ దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందన్నారు విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా బాలుల సత్వర చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ కేంద్రం నిర్మాణానికి 106 లక్షలు విడుదల అయ్యాయని అన్నారు. బుద్ధిమాంద్యం, గ్రహణం మొర్రి ఇతర వైకల్యాలు ఉన్న 6 ఏళ్లలోపు పిల్లలకు సత్వర చికిత్స అందించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. గిరిజన ప్రాంత వాసుల కోసం ప్రత్యేకించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. DCHS డాక్టర్ నాగభూషణం, డాక్టర్ వాగ్దేవి పాల్గొన్నారు. భగవాన్
धूमदापरः ह्यत्पुरुषेण हविषाम् देवायज्ञमदन्मता वसन्तो श्रीराज्यं जगस्पदे ओम शान्तिः श्रीमाक्षभिरेत्रः श्रीरङ्गे स्वस्तवागं स्वस्तनोदः यसेम देवहितं यदायुः द्रविणोदा द्रविणसत्पुरस्य द्रविणोदा सहरस्प्रेमसदो आयुकुशरणमृं शुभः धनुर्धराय वल्कः धरणे गर्भाय धीमहि तन्नः प्रचोदयात् ओम देवी मातृदेवा स्वामस्वरमन्ते अयं मुहूर्तः मुहूर्तस्तु अयं मुहूर्तः सुमुहूर्त ओम श्रीमाक्षभिरेत्रः श्रीरङ्गे स्वस्तवागं स्वस्तनोदः यसेम देवहितं यदायुः द्रविणोदा द्रविणसत्पुरस्य द्रविणोदा सहर ప్రజాప్రతినిధి అయినటువంటి మన వాళ్ళందరినీ కూడా అది పైకి కొండపల్లి బాబు గారు, శ్రీ కొండపల్లి బాబు గారు, రవి గారు, కుమార్ గారు, శ్రీను గారు, హాస్పిటల్ మెంబర్ గారు, అలా నాగేశ్వరరావు గారు నుంచి ఈ ప్రజల తరపు నుంచి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఇది మన పార్వతీపురం అభివృద్ధి గారు వచ్చాక స్థల సేకరణ చకా జరిపించి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని మొత్తం హాస్పిటల్కి ఎదురుగా ఉన్న 8 ఎకరాలు స్థలాన్ని కూడాను అంతకాలంలోనే ఈ ఇంజనీర్ కానీ అలాగే ఏమైనా చిన్న వినికిడి లోపం కానీ లేకపోతే ఏ సమస్యలతో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఇక్కడే చికిత్స చేసి, ఇక్కడే ల్యాబొరేటరీ చేసి, ఇక్కడే టెస్టులు చేసేసి ప్రజలకు పూర్తి స్థాయిగా అందించాలని ప్రభుత్వం అనేది ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం అనేది జవాబుదారీతనంగా ఉన్నదని చెప్పడానికి ఎంతకంటే గొప్ప నిదర్శనం ఇంకోటి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కనీవిని ఎరగిన రీతిలో హెల్త్ డిపార్ట్మెంట్ కోసం 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో ఉండే హాస్పిటల్ ఆధునీకరణ కానీ, డాక్టర్ల విషయంలో కానీ, స్టాఫ్ మంజూరు చేయడంలో కానీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండి ప్రపంచమంతా భయపడుతున్న సందర్భంలో కరోనా మహమ్మారికి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి అవసరాలు తీర్చారో ఒకసారి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన ప్రాంతం నుండే, మన పార్వతీపురం నుండే ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెంది వైజాగ్ పారిపోతే పెద్దలు డిసిసిసి గారు సౌజన్యంతో ఇక్కడ ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా గరుగుబిల్లో కూడా కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి మేమున్నాం మీకోసం, ఇక్కడ అవసరమైతే ఎంతమంది డాక్టర్లైనా స్టాఫ్నైనా ఇస్తామని చెప్పి జిల్లా మొత్తం 200 మంది స్టాఫ్ నర్సులని, 200 మంది ట్రైనీ నర్సులని, అదే కాకుండా ల్యాబ్ టెక్నీషియన్ని, డేటా ఎంట్రీ ఆపరేటర్లని, అదే కాకుండా డాక్టర్లు కూడా ఇచ్చి ప్రజల యొక్క కష్టకాలంలో మేము పాలు పంచుకున్నాం, మీ అవసరాలు తీరుస్తాం, మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వైద్యం అందడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంటుందని చెప్పడంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిగా సహకారంగా ఉన్నదనే విషయాన్ని మీ అందరూ గుర్తించాలి. ఎందుకంటే పెద్దలు డిసిహెచ్ గారికి సేవ గుణం ఎక్కువ. అలాగే ఇక్కడున్న మన సూపరెంట్ గారు కానీ అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా పూర్తి స్థాయిగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మన హాస్పిటల్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగిందో మీ దృష్టిలో కూడా పెడుతున్నాను సార్. ఎందుకంటే మనకి 50 బెడెడ్ కోవిడ్ కేర్ సెంటర్ ఇస్తే అసలు పేషెంట్ ఈ కోవిడ్ అంటే అందరూ భయపడిపోతున్నారు, ఎటువంటి భయాందోళనతో ఉన్నాడని చెప్పి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి మేము సీసీ కెమెరాలు లోపల పెట్టాము సార్. సీసీ కెమెరాలు పెట్టి బయటకు మానిటరింగ్ చేసి ఎవరైనా ఆందోళన చెందితే వాళ్ళకి అటెండ్ అయ్యేటట్టుగా స్టాఫ్ను కూడా పెట్టి చేసే దిశలో పార్వతీపురం పూర్తి స్థాయిగా సక్సెస్ అయిందని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈ చిన్నపిల్లల గురించి బిలో 6 years డిఏసి సెంటర్, చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ట్యాకిల్ చేయడానికి ఒక కేంద్రం ఇక్కడ. సో దీంట్లో ఒక డాక్టర్ గారు ఉంటారు, అలాగే ఫిజియోథెరపిస్టు, మిగిలిన సిబ్బంది కూడా ఉంటారు. ఈ బిల్డింగ్ కట్టడమే కాకుండా సిబ్బందిని కూడా శాంక్షన్ చేశారు. అలాగే ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా శాంక్షన్ చేశారు. ఇది 9 నెలల్లో ₹1,00,00,000 పైచిలుకు నిధులతో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయో.
ముఖ్యంగా మన జిల్లాలో ఎప్పటి నుంచో తీరని కోరిక మెడికల్ కాలేజ్. అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజ్ ఉంది, మన జిల్లాకి మెడికల్ కాలేజ్ లేదు. 11 జిల్లాలకి మెడికల్ కాలేజ్ ఉంది, ఒక వెస్ట్ గోదావరి జిల్లాకి ఈ విజయనగరం జిల్లాకి మెడికల్ కాలేజ్ లేదు. సో ఈ గవర్నమెంట్లో మన కోరిక తీరుతుంది. మెడికల్ కాలేజీ 500 కోట్లు నిధులతో మెడికల్ కాలేజీ విజయనగరంలో అవుట్స్కట్స్లో సుమారు 80 ఎకరాల పరిధిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడానికి అన్ని సిద్ధంగా ఉంది. వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యమాలు ఆగబోవని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హెచ్చరించింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని, ఇందుకోసం పాలకులపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెలలో ఎంఆర్పీఎస్ మహా ఉద్యమాన్ని చేపట్టబోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనలు సాగిస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పెద్దగంట్యాడలో జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాల భవిష్యత్తు ఉందన్నారు. గంట్యాడ గురుమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరదేశీ, పెద్దాడ ప్రకాశ్రావు, బోనాల లక్ష్మణరావు, చిన్నారావు, పెంటారావు, దీపక్, సత్యనారాయణ, సోము నాయుడు, నర్సింగరావు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా మాదిగల ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వచ్చిన సోదరుడు గురుమూర్తి మణి గారు, పెద్దలు సీనియర్ నాయకులు ఉప వెంకటరమణ గారు, జిల్లా సీనియర్ నాయకులు పెద్ద ప్రకాశ్వరరావు గారు, ఈ పోరాటం మళ్ళీ సుప్రీంకోర్టు మొన్న ఆగస్టు 27 ఇచ్చిన తీర్పుతో జాతికి విజయం కాబోతుంది. ఈ ప్రత్యేక పరిస్థితిలో ప్రస్తుతం మనం ఏం కర్తవ్యం నిర్వర్తించాలని ఆలోచిస్తూ మీ దగ్గర నేను వచ్చాను. ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ బిడ్డను, మీ అన్న. ఉద్యోగం మొదలై ఉత్తరాంధ్రలో అడుగుపెట్టిన సమయానికి మనం 95 సెప్టెంబర్ 28 స్వర్గీయ గుర్రం జాషువా గారి జయంతి రోజు గుల్లయ్య కాలేజ్ గ్రౌండ్లో వారి వర్షం మధ్యలో కూడా వేలాదంతో సభ పెట్టిన కాంక్ష ఉత్తరాంధ్ర నుంచి ముందుకెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాన్ని ఉద్యోగం పుట్టుకకు కారణం. ఉద్యోగం పుట్టిన తర్వాత 26 సంవత్సరాలు జరుగుతున్న పరిణామాలు మీరు గ్రహిస్తారని ఆశిస్తూ కొన్ని విషయాలు చెప్తారు. ప్రాంతంలో ఈ యొక్క మాదిగ దండాల మీటింగ్ పెట్టాలని మరి కోట లక్ష్మణ గారు, రామయ్య గారు మాకు చెప్పడంతో ఇక్కడున్న కలిగేటాడు ఉన్న గ్రామ సంఘాలందరితో మాట్లాడి ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కరోనాతో చనిపోయిన మరదపల్లి సంవత్సరం గారి బాబు గారు మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా ఎంఆర్పిఎస్ పనిచేశారు ఫస్ట్ నుంచి. వాళ్ళని పరామర్శించడానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి రెండు కూడా మరి మందకృష్ణ గారి నాయకత్వంలో వాళ్ళని కలవడం జరిగింది. మన మందకృష్ణ గారు మాదిగ గారు అనేక గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉద్యమాన్ని అనేక దళిత మన మాదిగ జాతి కోసం అనేక ఉద్యమాన్ని అలిపరిగా పోరాటం చేశారు. మనం కొంత రిజర్వేషన్ లబ్ధి పొందినా కొంత దాన్ని అడ్డుకొని మన ఏబిసిడి వర్గీకరణ అడ్డుకోవడం, మళ్ళీ రేపు ఫిబ్రవరిలో దీని మీద డిస్కషన్ సుప్రీంకోర్టులో జరుగుతుంది. కాబట్టి అన్ని జిల్లాల్లో పర్యటన. రేషన్ డోర్ డెలివరీకి మొబైల్ వాహనాలు వచ్చేశాయి. వచ్చే నెల నుంచి ఇంటింటికి నిత్యావసరాలు సరఫరా చేయాలని సంకల్పించిన జగన్ సర్కార్ ఇందుకోసం ప్రత్యేక వాహనాలను సమకూర్చింది. ఇందులో భాగంగా గాజువాకకు అలాట్ అయిన వాహనాలను ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక కాకతీయ కూడలి వద్ద వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఈరోటి గణేష్, మంగు నాయుడు, లోకనాథం, అడిగర్ల రమణ, జుత్తు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలియజేసుకుంటున్నాం. కోటాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు వైట్ రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు చేసిన కూలి పనులన్నీ మానుకొని 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కోటాల దగ్గర వెళ్ళి లైన్ కట్టుకొని ఇచ్చిన బియ్యం తీసుకునే సందర్భాలు చూసి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఒక ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చిన విధంగా అదే వాలంటీర్ల ద్వారా ఈ నిత్యావసర సరుకులు వారి ఇంటికే అందిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈరోజు అమలు చేసే భాగంలో 65వ వార్డుకి ఒక 2 ఆటోలు ఇవ్వడం జరిగింది. ఆ 2 ఆటోలతో సుమారుగా 65వ వార్డులో ఒక 3000 పైచీలకు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ వైట్ రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు రేపు 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి అందించే విధంగా స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 65వ వార్డులో ఈ 2 ఆటోలని ఇక్కడ నా సమక్షంలో ఓపెన్ చేయించినందుకు ఈ ఆటో వచ్చిన సోదరులకు, అదేవిధంగా 65వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు వడ్డాలప్పారావు గారికి, దీని గారికి, గణేష్ గారికి, రాజు గారికి, మంగినాయుడు గారికి, రఘునాథ్ గారికి, ఇతర పెద్దలందరికీ, మా ఆకుల దుర్గ గారికి, దినేష్ గారికి, మౌలి గారికి, అప్పారావు గారికి, రాంబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి కూడా అన్ని పథకాలు కూడా అందరూ ఉద్దేశంతో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ చేయడానికి 70 కోట్ల రూపాయలతో వాళ్ళు కూడా పంపించారు. మన వార్డు అభ్యర్థి కేవలమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ 65వ వార్డులో ఈరోజు ఈ ఓపెన్ చేసుకోవడం చాలా శుభసూచకం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ 65వ వార్డు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మూర్తి గారి మాటలను కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఎస్ అన్నవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి నల్లకొండమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. తొలుత రామాలయం నుంచి కొత్త సూరవరం మీదుగా స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మహిళలు అక్కడి నుంచి బోనాలతో అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పించారు. సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భజంత్రీలతో సూరవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. గోపికమ్మ
చీపెట్టి నల్గొండం తల్లి జై నల్గొండం తల్లి జై నల్గొండం తల్లి అడిచి అడిచి వారి కుటుంబ సభ్యులు అమ్మవారు చల్లగా అమ్మవారు చల్లగా కాపాడని కోరుతున్నాం. అలాగే దయచేసి ఒకసారి కంటి ఆ లైన్ లో ఉన్న వాళ్ళు అమ్మని కొద్దిగా ప్రత్యేక నిలబెట్టండి. అమ్మవారి బోనాలతో మరి కొద్ది నిమిషాలు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి దారి ఇవ్వాల్సిందిగా కోరిపేస్తున్నాం. కూరగాయల సాగు రైతన్న కడుపు నింపడం లేదు. వర్షాభావం పరిస్థితులు ఎదురొడ్డి సాగు చేస్తున్న కూరగాయలకు సరైన ధరలు లభించకపోవడం, దిగుబడులు లేకపోవడంతో రైతాంగం బావురమంటోంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం, అంతకాపల్లి, రావులపాలెం, గొల్లవారిపాలెం, ఆదిరెడ్డిపాలెం, ఇరువాడ తదితర గ్రామాల్లో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తుంటారు. ఏడాది పంటలకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనీసం పెట్టుబడులు సైతం దక్కే అవకాశాలు కనిపించడం లేదని బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు దిగుబడులు తగ్గిపోయాయని, మరోవైపు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో నష్టపోతున్నామంటున్నారు. తెల్లవారునేసి 6 గంటలకు వచ్చి వ్యవసాయం చేస్తాను, గుప్పులు తవ్వునాం, ఇంత మదిపోయింది. మదిపోయినా అది సుఖం అనేది చచ్చిపోతుంది. ఒక టైం రేటు ఉంటుంది, ఒక టైం రేటు లేదు. ఇప్పుడు మా వ్యవసాయం చేయడం, మందులు కొట్టడం, వారానికి చుట్టే 20 రూపాయలు మందు కొట్టడం. ఇప్పుడు దీనికి మొత్తం 20,000 అయింది. పెట్టుబడి ఎంత అనేది ఇప్పుడు 10 మూటలు ఏరినాం. 10 మూటలు ఏరితే 10 మూలు 3,000 వచ్చింది. తెల్లవారునేసి మరి గొప్పులు తవ్వాలా, గొప్పుకు ఒక 2,000 3,000 అయిపోయింది. మందులకు ఒక 8,000 అయింది. మొత్తం సరిగా 20,000 అయింది. ఇలాగ ఈ 30 సెంట్లకి మొక్కలు ఉడిసినాడు, నీలోసి మొక్కలు గోతులు తప్పి ఉడిసినాము. ఉడిసిన దానికే 5 రూపాయలు అయింది కూలు. 3 చుట్లు 3 రోజులు నీలోసినాం వర్షం లేక. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? రేటు ఇప్పుడు మూట ఎంత అమ్ముతుంది? మన డిఏపి కొని 400 అమ్ముతాం. ఇవి పోర్జనం 15 వారానికి 2 వారాలు కలిపి 3 చుట్లు కొడతాను. 5 9 2 ఇడ్లును ఒక ప్యాకెట్ను 480 రూపాయలు అవుతాను చుట్టుకి. ఇప్పుడు 3 నెలలు అయింది తుడిచి. ఎన్ని గంటలు లెక్క చూడండి. మా ఏంటికి ఎడుతుంది తోట ఎక్కడ దాకా సొమ్ములు వేసి చచ్చిపోతుంది. ఇప్పుడు 4 తడ్లు వేసినాడు అప్పుడు ఓన్ పోయిన తర్వాత. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా లేమంటున్న ఉద్యోగ సంఘాల నాయకులపై తక్షణ చర్యలకు విశాఖ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్ చేశారు. మద్యం షాపులు, కాలేజీలు తెరిచినప్పుడు ఉద్యోగ సంఘాలు ఏం చేశాయని ఆయన విశాఖలో ప్రశ్నించారు. ఎలక్షన్స్ అంటే ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్యం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ గౌరవం లేకుండా ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయన గెలిపించి, ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు నేను ఈ రాష్ట్రానికి బాసు, నువ్వెవడు అన్న స్థాయి గెలిపారు. వాళ్ళ హైకోర్టు అయినా గౌరవం లేదు. వాళ్ళ హైకోర్టు తీర్పు ఇస్తుంటే ఆ తీర్పు కూడా లెక్క చేయట్లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం గౌరవిస్తామని ప్రశ్నిస్తున్నాను. రేపు పొరపాటుని కోర్టు ఏమైనా జగన్మోహన్ బెయిల్ వచ్చేస్తే సరే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా ముందు రాజు మరో చేస్తారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు ఎంత భయభ్రాంతికి గురవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎదురు ఎవరైనా మాట్లాడితే చంపేస్తాము అనే స్థాయి వెళ్ళిపోయింది. మేము ఒకటే ప్రశ్నిస్తాం ఉద్యోగ సంఘాలు, మరి కోవిడ్ ఇవాళ కొత్తగా రాలేదే, వచ్చేప్పుడే 10 నెలల పైన అయిపోయింది. మరి వైషోపు తెలిసినప్పుడు ఉపాధ్యాయుల్ని పెట్టినప్పుడు ఏమైపోయి అడుగుతున్నాను. అలాగే పేదలకి భూములు పట్టాలు పంచిపెట్టినప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు ఏమైపోయి అడుగుతున్నాను. ఆ రోజు మీకు గుర్తు రాలేదని అడుగుతున్నాను. ఇవాళ సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ప్రజలు ఇటు పడితే అటు తిరుగుతూ పార్కులు అన్ని ఓపెన్ చేసి వేళ ప్రజలు మర్చిపోతే వాళ్ళు లేని ఒక భయాన్ని గుర్తు చేస్తున్నారు ఈ ఉద్యోగ సంఘాలు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ఆర్టికల్ 243(3) ప్రకారం ఈవేళ ఉద్యోగస్తులందరూ ఎలక్షన్ కింద పనిచేయాలి, సిఎస్తో సహా. ఇవాళ సిఎస్ గారు తప్పుదో పట్టిస్తూ నిన్న వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కాకపోవటం, జిల్లా కలెక్టర్ అటెండ్ కాకపోవటం నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ని రాజ్యం ఉల్లంఘన చేశారు. రేపు సుప్రీంకోర్టులో కూడా
రాష్ట్రపతి ఫేవర్గా రాదు. మరి ఈవేళ 329 ప్రకారం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు ఈ విషయంలో. నేను ఒకటే కోరుతున్నాను గవర్నర్ గారు, మీకున్న దాంతో మేము ఒకటే కోరుతున్నాం, ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయమని చెప్పి రాష్ట్రపతి పంపించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అమాయకులు కంటపడితే చాలు వారిని మోసగించి సొమ్ములు గుంజుకుంటున్న ఘన పార్టీలు మోసాలకు కొదవే లేకుండా పోయింది. గాజువాక శ్రీనగర్కు చెందిన సాలాపు లీలావతి ఇళ్లు కొనుగోలుకు ఎదురు చూస్తున్న విషయాన్ని గొంతివానిపాలెంకు చెందిన ఇమ్మంది నాగభూషణం పసిగట్టాడు. వృద్ధురాలతో పరిచయం చేసుకున్నాడు. గాజువాకలో ఇళ్లు కొంటా అని మాయమాటలు చెప్పి ఆమె నుంచి 96 లక్షలు లాక్కున్నాడు. ఈ డబ్బుతో సోకులు చేసిన నాగభూషణం జాడ కనిపించకపోవడంతో లీలావతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన గాజువాక పోలీసులు నాగభూషణంను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు. సాలపు లీలావతి వయసు 60 సంవత్సరములు. ఈమె శ్రీనగర్ కాలనీ గాజువాకలో ఉంటుంది. ఈమె యొక్క భర్త బిహెచ్పిలో పనిచేసేవాడు, హెచ్పిసిఎల్లో పనిచేసేవాడు. ఆయన చనిపోగా అతని యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంత డబ్బులు, తర్వాత కొంత హౌస్ ఒకటి అమ్మడంతో డబ్బులు వచ్చినాయి. అవి దాదాపుగా 96,50,000 వచ్చినాయి. అవి బ్యాంకులో వేసుకున్నాయి. ఈమె ఒకసారి ఆగస్టు 2019లో జీవీఎంసీ ఆఫీసు పోయినప్పుడు అక్యూజ్డ్ ఇమాంది నాగభూషణ్ రావు అనే అతను పరిచయం అయినాడు. ఆ క్రమంలో బాగా ఇంటికి వస్తున్నాడు, పోతున్నవాడు. ఆ క్రమంలో ఈమె నాకు ఒక హౌస్ కావాలి కొనిపెట్టమనేసి ఈమె అడిగింది. వాడు కూడా కొనిపిస్తాను అనేసి మాయమాట చెప్పేసి ఆమెతో ఈ మొత్తం 96,50,000 రూపాయలు దఫాలుగా తీసుకొని ఒక హౌస్ కొనిస్తా అని చెప్పాడు. వాడు ఎన్ని రోజులు అయినా కూడా హౌస్ కొనిపెట్టడం లేదు. తర్వాత మీకు అనుమానం వచ్చేసి నా డబ్బులు వాపసు ఇమ్మన్నా కూడా వాడు ఇవ్వని పక్షంలో గాజువాక పోలీసు వాడిని అప్రోచ్ అవుతే తర్వాత ఎంక్వైరీలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క అక్యూజ్డ్ వచ్చేసి ఏమంది నాగభూషణ్ రావు ఇక్కడ గొంతివానిపాలెము కంచి రోడ్లో మాకు అప్రోచ్ అయిన దొరికాడు. అతన్ని మేము పట్టుకుని విచారించగా ఈ 90,60,50,000 రూపాయలలో వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఒక 560 గ్రాములు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ వచ్చి 25 lakhs అవుతుంది. క్యాష్ వచ్చేసి 25,94,500 రూపీస్ క్యాష్. తర్వాత 5 లక్షల రూపాయలు వేసే ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, తర్వాత ఒక స్కూటీ 90,000 రూపాయలు విలువగలది, ఒక ఐఫోన్ 76,000 రూపాయలు, మొత్తం వర్త్ వచ్చేసి 60,77,500 రూపాయలు విలువగలవి వారి ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం అయినది. ఈ దీంట్లో ఈ యొక్క స్వాధీనం చేసుకోవడంలో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సమయంలో ఈ యొక్క కానిస్టేబుల్స్ ఎం రామారావు, వి సంతోష్, సిహెచ్ బంగారాజు మరియు గాజువాక ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు గారు, తర్వాత ఈ యొక్క గణేష్ గారు ఎస్ఐ అందరూ చాకచక్యంగా వివరించేసి ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్ పట్టుకోవడము, తర్వాత ఈ యొక్క మొత్తం అంత ఈ మోసం చేసి అతను డబ్బులు తీసుకున్న ఈ వస్తువులు కొన్న అన్నిటినీ స్వాధీనం చేసుకోవడం అయినది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో మేము ప్రవేశపెడతాము. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా మేము రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తాం. నాగభూషణ ఒక అతను ముసుగు లక్షలు పంచాంగం చెప్తూ మోసం చేసి 2 ఇల్లు చూపించద్దు వాడి దగ్గర. నా దగ్గర 96 లక్షలు పట్టుకెళ్ళిపోయి మోసం చేశారండి. ఇప్పుడు గాజువాక పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఆశ్రయిస్తే వాళ్ళు న్యాయం చేశారండి. నాకు ఆశ్రయించాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జిల్లాలో కొనసాగుతున్న రామమందిర నిర్మాణ నిధి అభియాన్ యాత్రలు. ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలన్న పరిపూర్ణానంద స్వామి. రామతీర్థం చేరుకున్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు. ఆలయ అర్చకుల ప్రత్యేక పూజలు. హోరెత్తిన శ్రీరామ నినాదాలు. దివీస్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమంటున్న ప్రజా సంఘాలు. ఉద్యమకారుల విడుదల. తొండంగి మండలంలో విజయోత్సవాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కథం తొక్కిన విద్యార్థులు. విశాఖలో స్టూడెంట్స్ మార్చుకు విశేష స్పందన. ఇవి నాటి JLTV వార్తలు. తిరిగి ప్రసారమయ్యే JLTV వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.